वो बनाना वही देते हैं थोड़ी होटल में నీకు చెయ్యి కట్టడం రాలే ఉండవు. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు కార్యక్రమం మన రజక సోదరులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకము అలాగే అన్నప్రసాదము కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకున్న విశిష్టత ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు కాబట్టి సిరుసుకి కావచ్చు అలాగే జల్దీకి కావచ్చు వీళ్ళే ఊరేగింపుగా ఆమెని తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మా కమిటీ తరఫున మా రజక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు 7వ రోజు మా రజక కులస్తులకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి పాలక మండలి సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పూర్వకాలం నుంచి మేము రజకులే గంగమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి తిరిగి జల్దీ కార్యక్రమము మా పాత్ర వహించడం మాకు ఆనందదాయకము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ సిరుసు స్టార్ట్ అయినప్పుడు గంగమ్మని పూమాలలో సమర్పించాలే కానీ తల్లికి దాని మీద ఉన్న పూమాలను లాగడము అది ఆనవాయితీగా అయిపోయింది. వాళ్ళకి మేము తెలియజేయడం ఏమంటే ప్రశాంతంగా గంగమ్మని పూజలు చేసుకొని పూమాలను సమర్పించాలే కానీ పూమాలను ఎవరు కానీ లాగకూడదు, బీభత్సం చేయకూడదని మేము తెలుస్తున్నాము. అదేవిధంగా జల్దీకి వెళ్ళేటప్పుడు పెరుగు పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు. అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే అమ్మవారికి పాలు పెరుగు పోయడం వల్ల
జడ్జి ఇక్కడే అయిపోతుంది. అది మనకి మంచిది కాదు. అది ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది శుభదాయకం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే జడ్జి అయ్యేంతవరకు ఏ ఒక్క పాలు కానీ పెరుగు కానీ సమర్పించకూడదని మేము ఒక మనవి